విశాఖ విమానాశ్రయం నుంచి మా ప్రతినిధి అనిల్ ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అక్కడ తాజా పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తారు. అనిల్, కాసేపట్లో వైఎస్ జగన్ అక్కడికి రాబోతున్నారు, బాధితులను పరామర్శించబోతున్నారు. ఒక రకంగా ఇది బాధితులకి ఒక రకమైన ఓదార్పు లాంటిది. ఎందుకంటే ఇంతవరకు జరిగిన ఘటన, వాళ్ళకి జరిగిన నష్టం ఎవరు తీర్చలేనిది అయినప్పటికీ కనీసం సాంత్వన కలిగించే మాటలు చెప్పిన వాళ్ళ సంఖ్య కొంత తక్కువనే అనుకోవాలి. ఇప్పుడు కాసేపట్లో వైఎస్ జగన్ అక్కడికి చేరుకోబోతున్నారు. పోలీసులు కొంత పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు, కాస్త హడావుడి చేస్తున్నారు. కొంచెం వాతావరణం బాగోలేదు అన్న వార్తలు వినిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి అక్కడ ఉంది, డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ రాబోతున్నారు. విశాఖ వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ భారీ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులను ఆయన పరామర్శించబోతున్నారు. అలాగే బాధిత కుటుంబాలను కలిసి ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం మాత్రమే కాదు, వారిలో మనోధైర్యం నింపబోతున్నారు. ఈ ప్రమాదానికి ఘటనకు సంబంధించినటువంటి అంశాలు ఆయన వారితో మాట్లాడబోతున్నారు. అలాగే ఆయా కుటుంబాల్లో ధైర్యాన్ని కూడా నింపబోతున్నారు. ఒక రకంగా మంచి ఓదార్పు కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మొత్తంగా చూస్తే కనుక ఎయిర్పోర్ట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. వారిని పోలీసులు కూడా ఎక్కడికక్కడ నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మామూలుగా వైఎస్ జగన్ విశాఖ పర్యటనకు వస్తున్నారనగానే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు అలాగే పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎక్కడికక్కడ పోలీసులు వారందరినీ కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లో కూడా నేతలను కూడా రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ బయటనే ఒక చెక్ పోస్ట్లా బారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడే వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వచ్చేటువంటి వారందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఎమ్మెల్యేలుగా మాజీ ఎమ్మెల్యేలుగా ఉంటారో వారిని మాత్రమే లోపలికి ఎలో చేస్తున్నారు. మిగతా నేతలు అలాగే కార్యకర్తలు అభిమానులు అందరినీ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడి నుంచి నేరుగా మొదట ఎంజిఎం సెవెన్ హిల్స్ ఆసుపత్రికి వైఎస్ జగన్ చేరుకుంటారు. అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను పరామర్శించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆ కుటుంబాలను కలిసి వారికి ధైర్యం చెప్పబోతున్నారు. మరోవైపు ఆ తర్వాత సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో పరామర్శ ముగిసిన తర్వాత ఇక్కడ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి రాబోతున్నారు. అక్కడ కూడా బాధితులతో మాట్లాడబోతున్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. మరోవైపు క్షతగాత్రులను కూడా కిమ్స్ ఐకాన్లో దాదాపు 10% పైగా గాయాలతో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. వారిని కూడా పరామర్శించి వారికి కూడా ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. వైఎస్ జగన్ రాక కోసం వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా చూస్తున్నారు. వైఎస్ జగన్ రాగానే మాజీ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికి వారితో పాటు వారి వెంట వెళ్ళబోతున్నారు. పోలీసులు కూడా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. పూర్తిగా వైఎస్ఆర్సీపీ శ్రేణులను అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా ఎక్కడికక్కడ పోలీసులు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి సంబంధించి బాధిత కుటుంబాలన్నీ శోకసంద్రంలో ఉన్నాయి. దాదాపు 9 మంది కార్మికులు మృతి చెందారు. అలాగే పలువురు గాయపడ్డారు. గాయపడిన వారు చికిత్స పొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్టీల్ ప్లాంట్లో ఇలాంటి పరిస్థితులు ప్రమాదం పెద్ద ఉపద్రవం వచ్చేటువంటి అవకాశం ఉందని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ ఉన్నతాధికారులు కానీ లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏమాత్రం పట్టించుకునే కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాల నేతలు తీవ్రంగా దుయ్యబడుతూ ఉన్నారు. వారి తీరును కూడా తప్పుబడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది, కార్మికుల్ని ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పి తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని కార్మిక సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు కార్మిక సంఘాల నేతలు నిన్న మంత్రి నారా లోకేష్ను నేరుగా నిలదీశారు. స్టీల్ ప్లాంట్లో ఇంతటి దారుణం జరగడానికి మీరే కారణం అంటూ లోకేష్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు కార్మిక సంఘాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కుట్రపూరితంగా వ్యవహరించి స్టీల్ ప్లాంట్ను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధమైనటువంటి ప్రణాళికను అమలు చేస్తున్నారని చెప్పి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కార్మికులకు సంబంధించినటువంటి భద్రతను, సేఫ్టీ మెజర్స్ను ఏమాత్రం ఉక్కు యాజమాన్యం పట్టించుకోవడం లేదు. అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయడం లేదు. ఫలితంగా కార్మికులు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందనే ఆవేదనను కూడా సర్వత్రా వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గడిచిన 2 ఏళ్లుగా స్టీల్ ప్లాంట్లో అనేక ప్రమాదాలు జరిగాయి. ఇటు కాంట్రాక్ట్ కార్మికులు కానీ లేకపోతే పర్మనెంట్ ఉద్యోగులు కానీ ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు భారీ ప్రమాదం జరగడంతో ఈ ప్రమాదంలో దాదాపు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 2 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే పర్మనెంట్ కార్మికులు కావచ్చు, కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, 2 విభాగాలుగా ఉంటారు. పూర్తిగా వీరంతా
కొంతమంది పర్మనెంట్ కార్మికులు వీఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. మరికొంతమంది కాంట్రాక్ట్ కార్మికులను ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం తొలగించింది. పూర్తిగా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడంతో స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మిక శక్తి తగ్గిపోవడంతో పూర్తిగా కార్మికులకు ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి కార్మికులపై ఒత్తిడి పెరగడం, ఒత్తిడిలో పనిచేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మొత్తంగా చూస్తే మరి కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ రాబోతున్నారు. వైఎస్ జగన్ బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని ఇవ్వబోతున్నారు. ఆ కుటుంబాలకు భరోసా కల్పించేటువంటి ప్రయత్నం కూడా చేయబోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం ఎయిర్పోర్ట్కి వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా చేరుకుంటున్నాయి. ఓవర్ టు స్టూడియో.